హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, శ్రీలంకలో ఏ విధంగా రావణాసుని భగవంతునిగా పూజిస్తారో అదేవిధంగా మన భారతదేశంలో తమిళనాడులో కూడా రావణాసుని భగవంతునిగా పూజిస్తారు. వారి దృష్టిలో రావణాసుడు అంటే సకల కళా వల్లభుడు, అంటే చిత్రలేఖనంలో, గానంలో, పరిపాలన దీక్షలో, భక్తిలో, ప్రతి విషయంలో రావణాసుడికి ముందు ఉంటాడని వీరి నమ్మకం. అయితే మన భారతదేశంలో అందరూ రామలీల నిర్వహించగా చెన్నైలో దీని ప్రతిగా రావణ లీల నిర్వహించారు. అంటే వారి దృష్టిలో రావణాసుడు భగవంతుడితో సమానం. అయితే వాళ్ళు ఏ విధంగా రావణాసుడు భగవంతుడు అయ్యాడో ఆ చరిత్ర తెలుసుకుందాం. మన వాల్మీకి రామాయణాన్ని ఏ విధంగా నమ్ముతామో వారు కంబరామాయణాన్ని నమ్ముతారు. ఆ చరిత్ర కూడా తెలుసుకుందాం. అంతేకాకుండా మన భారతదేశంలో అయోధ్యకు థాయిలాండ్లోని ఆయితాయ నగరానికి సంబంధం ఏమిటో ఆ చరిత్ర కూడా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, తమిళనాడు రాష్ట్రంలోని రాముడిని పూజించినట్లు చాలామంది రావణాసుడిని కూడా పూజిస్తారు. రావణుడిని ఆరాధించే ఈ సంప్రదాయం అసలు ఎప్పుడు మొదలైంది? దాని వెనుక ఉన్న కారణం ఏమిటి? అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న సోషల్ మీడియాలో చాలామంది యూజర్లు కార్యక్రమం స్పందిస్తూ పోస్టులు పెట్టారు. అదే సమయంలో తమిళనాడులో రావణ్ అనే హ్యాష్ట్యాగ్తో కొన్ని పోస్టులు కనిపించాయి. రావణుడి గొప్పతనాన్ని వివరిస్తూ పోస్టులు ఎక్కువగా షేర్ అవ్వడం అందరి దృష్టి ఆకర్షించింది. రామాయణంలో రావణుడు ప్రతినాయకుడు, రాముడి విరోధి అయిన రావణుడు పురాణాల్లో భాగమే. భారతదేశంలో చాలా చోట్ల రావణుడికి కూడా ఆలయాలు ఉన్నాయి. రావణుడికి పూజించడం అనేది కొత్తేమీ కాదు. అయితే తమిళనాట రావణుని పూజించడం వెనుక మరొక కథ కూడా ఉంది. వాల్మీకి రామాయణాన్ని ఆధారం చేసుకుని తమిళ భాషలో రాసిన కంబ రామాయణాన్ని తమిళ ప్రజలు ఇతిహాసంగా భావిస్తారు. 9 నుంచి 12వ శతాబ్దాల మధ్య కాలంలో రచించిన కావ్యంగా చెప్పే కంబరామాయణం ప్రజల విశ్వాసాలపై బలమైన ప్రభావాన్ని చూపింది. అయితే విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం కంబరామాయణం కన్నా ముందే తమిళ భాషలో రామాయణం ఉంది. ఎస్వై పురి పిల్లే రాసిన తమిళ పన్బాడు పుస్తకంలో శిల్పటి కాలంలో రామాయణం నుంచి ప్రేరణ పొందిన రాసిన పాత్రలు ఉన్నాయి. అంతేకాకుండా పురాణానారు, ఆగణనారు, మదురై కాంజీ, పరిబాడలాల్ సాహిత్యంలో కూడా రామాయణ ప్రస్తావనలు, పాత్రల గురించి విశ్లేషణలు ఉన్నాయి. తిరుజ్ఞాన సంబంధం రచించిన తిరునీట్రు పదిగంలో రావణుడు గురించి రావణ మెలదీర్ నీరు అంటే రావణుడు శైవుడు అని చెప్పారు. 19వ శతాబ్దం నుంచి తమిళనాడులో రావణుడికి ప్రాముఖ్యం పెరిగిందని చెప్పారు స్టాలిన్ మాట్లాడుతూ 19వ శతాబ్దంలో తత్వ వివేచనిలో ముసల్మాన్ మొదలయ్యారు రావణుని కొన్ని చోట్ల మంచి లక్షణాలున్న పాత్రగా కీర్తించాడు. అంతేకాకుండా అయోధ్యదాస్ రచనలో రావణుడికి గురించి మంచి విషయాలు, సద్గుణాలు ప్రస్తావించారు. 20వ శతాబ్దంలో ద్రావిడ ఉద్యమం సమయం నుండి రావణుడి పాత్రను సద్గుణుడిగా చూపడం మొదలైంది అన్నారు. ద్రావిడ కవి భారతీదాసన్ రాసిన ట్రైనిప్స్పై పార్స్కరన్ గీతమంతా రావణ్ణి శ్లోకిస్తూ సాగుతుంది. అనంతరం ద్రావిడ ఉద్యమ ముఖ్య నాయకులు అన్నాయ్ దుర్గయ్య కాలంలో రాముడికి బదులు రాముడి పాత్రను సద్గుణుడిగా ప్రస్తావించడం క్రమంగా పెరిగిందని చెప్పారు స్టాలిన్. ఆ వివరాల ప్రకారం 12వ శతాబ్దానికి ముందు వరకు రావణుడి భావజాలం సిద్ధాంతాలే తప్ప ప్రధానంగా కనిపించలేదు. కానీ 20వ శతాబ్దంలో తమిళ ఉద్యమం తర్వాత రావణుడి పాత్రను ద్రావిడ తమిళ సంస్కృతి ప్రతీకగా చెప్పడం మొదలైంది. ఇదిగాక వెల్సామి చెప్పిన ప్రకారం తమిళ భాష సాహిత్యంలో రావణుడిని ఈ స్థాయిలో పూజించే సాంప్రదాయం లేదు. అది 20వ శతాబ్దంలో మొదలైంది. బ్రాహ్మణేతర ఉద్యమం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటున్న సమయంలో తమిళనాడులో కంబరామాయణం గొప్ప ప్రభావాన్ని చూపిందన్నారు వెల్సామి. ఆయన మాట్లాడుతూ రాముడిని ప్రధానంగా బ్రాహ్మణులు చూపితే అందుకు పోటీగా రావణ్ణి తెర మీదకి తీసుకొచ్చాడు ద్రావిడ ఉద్యమకారులు. అంతేకాక రాముడి పాత్రను విమర్శించడం మొదలుపెట్టారు. 1950 తొలినాళ్ళలో ద్రావిడ నాడులో ప్రచురితమైన ఒక వ్యాసం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తుంది. అందులో రామలీలకు బదులుగా రావణ లీల నిర్వహించి రాముడి దృష్టి బొమ్మను దహనం చేస్తూ ఏం చేయగలరు అని అందులో సిఎన్ఐ అన్నా దుర్గయ్య ప్రశ్నించారు. ఎం కరుణానిధి కూడా రామలీలపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. దక్షిణాదిలో రామలీలకు త్వరలోనే ముగింపు వస్తుందని ఆయన అన్నారు. అన్నా రాసిన కంబరసం పుస్తకంలో ద్రావిడ ఉద్యమంలో రామాయణానికి వ్యతిరేకంగా అనేక ప్రస్తావనలు ఉన్నాయి. పెరియార్ గురించి కూడా ప్రస్తావించారు స్టాలిన్. రాజగం రాముడి ఉనికిని ప్రశ్నించిన పెరియార్ రాముడి గుర్తింపు గురించి సమర్థించలేదని ఆయన అన్నారు. పెరియార్ తొలి వర్ధంతి నాడు మణియమ్మాయార్ నేతృత్వంలో ద్రావిడర్ కజగం తరపున రావణ లీల నిర్వహిస్తామని ప్రకటించారు. అందుకే గట్టి వ్యతిరేక వచ్చినప్పటికీ చెన్నైలో రావణ లీల నిర్వహించారు. అప్పటి నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నప్పటికీ చాలాసార్లు రావణ లీల నిర్వహించారు. ద్రావిడ నాటకకర్త
ప్రొఫెసర్ బులవర్ కావ్య 1946లో రావణ కావ్యం రచించారు. అందులో రావణుడి పాత్రను మంచిగా, రామలక్ష్మణులను చెడు పాత్రగా రాశారు. ఆ పుస్తకంపై తమిళనాడులో వివాదం మొదలైంది. చివరికి జూన్ 2, 1948లో తమిళనాడులో ప్రభుత్వం ఆ పుస్తకం నిషేధించింది. అయితే 1972 తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. రావణ కావ్యం పుస్తకం రావణుడిని మంచిగా, ప్రతిగా, సద్గుణంగా చిత్రీకరించడంలో ఈ పుస్తకం కీలక పాత్ర పోషించిందని చెబుతుంటారు. మణిరత్నం దర్శకత్వంలో 2010లో వచ్చిన రావణ్ చిత్రం కూడా రామాయణం నుంచి ప్రేరణ పొందింది. ఆ చిత్రంలో రావణుడి పాత్రను మంచి లక్షణాలు ఉన్న వ్యక్తిగా చూపారు. అయితే ప్రజలు వీటన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు. రామాయణాన్ని ఎప్పటిలాగానే చూస్తారు. 1980లో నూతన ఆర్థిక విధానాలు, దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాల పోరాటాలు, మండల కమిషన్ సిఫార్సులు అమలు వంటి పలు కారణాల వల్ల రావణాసుని రాముడి ప్రత్యామ్నాయంగా చూడాలనే పద్ధతి అంతగా ప్రాధాన్యం సంతరించుకోలేదు. మళ్ళీ రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత రావణుడి పేరుతో హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవడం మొదలైంది. అయితే మన భారతదేశంలో అయోధ్య నగరానికి, థాయిలాండ్లోని ఆయితయా నగరానికి కూడా సంబంధం ఏమిటో తెలుసుకుందాం. 1350లో ఏర్పడిన ఆయితా నగరం ఒకప్పుడు థాయ్ సామ్రాజ్య రాజధాని. ప్రస్తుత రాజధాని బ్యాంకాక్ 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయితయా నగరంలో అడుగు పెట్టగానే భారీ శిథిలాలు మనకి దర్శనమిస్తాయి. ఆయితయా నగరం అనే పేరు కూడా చాలామందిని ఆకర్షిస్తుంది. ఇది దాదాపు భారతదేశంలో అయోధ్య పేరుకు దగ్గరగా ఉంది. అయోధ్య సరియు నది ఒడ్డున ఉన్నట్లే ఈ ఆయుధ నగరం కూడా దాదాపు 3500 కిలోమీటర్ల పరిధి మేర 3 నదులు ఉంటాయి. భారత సంతకు చెందిన సూరత్, బ్యాంకాక్లోని చూలాలాంకార్న్ విశ్వవిద్యాలయంలో ఇండియన్ స్టడీస్ వ్యవస్థాపక డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అయోధ్య పేర్లు ఒకేలా ఉండడం యాదృచ్ఛికం కాదు. సంస్కృత పదాలను థాయ్లకు మార్చడం ద్వారా ఇక్కడ కొత్త పేర్లు ఏర్పడ్డాయి. ప్రాచీన భారతీయ నాగరికత ఆగ్నేయాసియాపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఆయుధయ నగరం ఏర్పడే సమయానికి రామాయణం థాయిలాండ్ చేరుకుంది. ఏ యుగంలోనైనా ప్రజలు తమ సామ్రాజ్యం లేదా నగరానికి ఎప్పటికీ నిలిచి ఉండేలా పేరు పెట్టాలని కోరుకుంటారు. ఆయుధయ పేరు కొంతవరకు అయోధ్యను పోలి ఉంటుందని పలువురు చరిత్రకారులు చెబుతారు. అప్పట్లో థాయిలాండ్లో రాజుల్ని విష్ణు అవతారంగా భావించేవారు. అందుకే అక్కడ రాజులను రామా 1, రామా 2, రామా 10 వంటి పేర్లతో పిలుస్తారు. థాయిలాండ్లో సంస్కృతం, పాలీ భాషలపై ప్రభావం కనిపిస్తుంది. మన దగ్గర వందన అనే పేరు ఉంటే థాయిలో కురువందనగా ఉంటుంది. యునెస్కో ప్రకారం ఆయితా రాయల దర్బారును మొఘల్ రాయబారులు, జపాన్, చైనా, ఫ్రాన్స్ తదితర దేశాల రాయబారులు సందర్శించారు. ఈ ఏడాదిలో థాయిలాండ్, భారత్ల మధ్య దౌత్య సంబంధాలకు 77 ఏళ్ళు పూర్తి కానున్నాయి. థాయిలాండ్లో బౌద్ధ ప్రాబల్యం ఎక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ రాజకుటుంబం హిందూ మతానికి సంబంధించిన అనేక ఆచారాలను అనుసరిస్తుంది. చైనా వంటి దేశాల సంస్కృతి కంటే థాయిలాండ్లో భారత సంస్కృతి గొప్ప ముద్ర వేసింది. శతాబ్దాల క్రితం దక్షిణ భారతదేశం నుండి చాలామంది సముద్ర మార్గంలో థాయిలాండ్కి వెళ్ళారు. దీంతో రామాయణం కూడా ఇక్కడికి చేరుకుంది. థాయిలాండ్లో రామాయణం అనేక వర్షాలు తయారయ్యాయి. అంతేకాకుండా థాయ్ రాజును రామా 1 అని రాసేవారు. థాయిలాండ్లో రామకియన్ నాటకాలు ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారు. దీనికి రామాయణంలో చాలా పోలికలు ఉన్నాయి. అయితే స్థానిక సంస్కృతి, బౌద్ధ మత ప్రభావంలో కొంత తేడాలు కనిపిస్తాయి. 1767లో ఆయితాపై బర్మా దాడి చేయడంతో ఈ నగరం చాలా వరకు ధ్వంసమైంది. ఆ తర్వాత దీన్ని పునర్నిర్మించలేదు. బ్యాంకాక్ పేరుతో కొత్త రాజధాని ఏర్పాటు చేశారు. బ్యాంకాక్ అధికార పేరు నిజానికి అది కాదు. చాలా రోజులకు ఆయితయా అనే పేరుతోనే పిలిచేవారు. నగరం మధ్యలో ఆయితయా రోడ్డు అనే రహదారి కూడా కనిపిస్తుంది. ఇక్కడ గడిపిన ఒక్క రోజులో చారిత్రాత్మక దేవాలయాన్ని సందర్శించే అవకాశం లభిస్తుంది. ఇక్కడ ఉన్న పగడాలు, మరాఠాల శిథిలాలు చూసినప్పుడు అప్పటి భవనాలు ఎత్తుగా ఉండేవో అర్థమవుతుంది. మొండం లేని బుద్ధుడి విగ్రహాలు, పైకప్పులు లేని భవనాలు ఇక్కడ చాలా శిథిలాలకు దర్శనమిస్తాయి. ఇక్కడ నిలబడితే ఎవరో దండెత్తి జనవాసాలున్న నగరాన్ని ధ్వంసం చేసినట్లు అర్థమవుతుంది. విశ్రాంతి తీసుకున్నట్టు కనిపించే ప్రపంచంలో అతిపెద్ద బుద్ధ విగ్రహాన్ని ఇక్కడనే చూడవచ్చు. ఇక్కడ చాలా పెద్ద బుద్ధ విగ్రహాలు ఉన్నాయి, కానీ వీటిలో చాలా వరకు తలలు లేవు. నగరం ధ్వంసమైనప్పుడు విగ్రహాలను కూడా ధ్వంసం అయ్యాయని, విగ్రహాల తలలను పగలగొట్టి ఐరోపాలో విక్రయించారని చెబుతారు. అక్కడ ఒక తలలేని బుద్ధుడి విగ్రహం ఉంది. శతాబ్దాల తర్వాత కూడా ఆ విగ్రహం పూర్తిగా చెట్ల వేళ్ల మధ్యలో ఉంది. ఇది ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా ఉంటూ విదేశీయులను ఆకర్షిస్తుంది. అక్కడ నిల్చొని మీరు ఫోటో తీసుకోలేరు, కూర్చొని లేదా వంగి ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చెట్టు ఆయితాయాలోని మహాత్ ఆలయంలో ఉంది. ఇక్కడ భవనాలలో 17వ, 18వ శతాబ్దాలకు చెందిన భారత్, చైనా, జపాన్, యూరప్ కళాత్మక శైలి కనిపిస్తుంది. థాయిలాండ్లో ఆయితా నగరం రాముడి ప్రభావానికి సాక్షి. అయితే థాయిలాండ్లో రాముడికి సంబంధించిన పురావస్తు ఆధారాలు లేవు.
అని రాముడు, రామాయణం, జానపదాల కళల ద్వారా శతాబ్దాలుగా ప్రజలు చేరువై థాయిలాండ్ మరో నగరం లోపబురి. ఈ నగరానికి రాముడి కుమారుడు లవ్ పేరు పెట్టారని అంటారు. ఈ నగరంలో ఒక వీధికి ఫ్రా రామ్ అని కూడా పేరు పెట్టారు. ఆయుతయ కాలంలో మాదిరిగా ఈరోజు కూడా ఏనుగులు కనిపిస్తాయి. తేడా ఏమిటంటే సైనికుల బదులుగా ఇప్పుడు పర్యాటకులు వాటిపై తిరుగుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్. మీరు నా ఛానల్ని మంచిగా ఆదరిస్తేనే నేను మంచి మంచి విషయాలను మీకు అందజేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.